హాయ్ దోస్తులు, మొన్న అంగడి వెళ్ళిన రోజు అయితే ఇలాంటి చిన్న ముంత ఒకటి తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు తోడు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. పెరుగు అయితే ఇందులో త్వరగా తోడుకుంటుంది, ప్లస్ తీయగా కూడా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇందులోనే నైట్ అన్నం, చద్ది అన్నం వేసుకొని ఇలా పెరుగు తోడు పెట్టుకొని మార్నింగ్ తినేవాళ్ళంట. సో అలా అయితే టేస్టీగా ఉంటుందంట అండ్ హెల్దీ కూడా అంట, చాలా మంచిదంట, సమ్మర్లో చాలా చలవ చేస్తుందంట. సో అందుకోసమని ఇందులో అయితే నేను నైట్ అన్నం మిగిలిపోయింది, చద్దన్నం వేసేసి అందులో గోరువెచ్చటి పాలు పోస్తున్నాను. నిండుగా అయితే పాలు పోసేసి ఇందులో అయితే 1 స్పూను పెరుగు వేస్తున్నాను. మజ్జిగ వేసుకుంటేనేమో కొంచెం లూజ్గా తోడుకుంటుంది, అంటే మనం మజ్జిగ వేసుకొని తిన్నట్టుగానే గంజిలాగా అలా తోడుకుంటుంది. కొంచెం 1 స్పూన్ పెరుగు వేస్తేనేమో కొంచెం గట్టిగా తోడుకుంటుంది. నేనైతే 1 స్పూన్ పెరుగు వేసేసి ఇందులో అయితే ఉల్లిగడ్డలు, మిర్చి ఇవైతే కంపల్సరీ చాలా టేస్టీగా అవుతుందట. ఇవైతే వేసి తోడు పెట్టేశాను. ఇది మార్నింగ్ అయితే తీసి చూసాను, చూడండి ఎంత బాగా తోడుకుందో. అన్నం అయితే గట్టిగా తోడుకుంది, చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే ఒక ఉల్లిగడ్డ, ఒక మిర్చి ఒక్కొక్క ముద్దకు పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. మా పాపకైతే పెడుతున్నాను, ఫస్ట్ ముద్ద చాలా ఎంజాయ్ చేసింది పాప కూడా. మా వారు అయితే చాలా బాగా తిన్నారు, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాగ చేయటము. పెరుగేసుకొని తినడము కామనే, కానీ ఇలాగ కుండలో చిన్న ముంతలో పెరుగు తోడు పెట్టుకొని ఇలాగ ఒక్కొక్క ఉల్లిగడ్డ తింటుంటే చాలా బాగా అనిపించింది.